హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చి 6 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ఎస్టర్డేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారతదేశంలోని ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్. స్టేట్మెంట్ 1 చూడండి. నామినేటెడ్ శాసనసభ్యుడు సభకు నియమితుడైన 6 నెలలలోపు ఏ రాజకీయ పార్టీలో చేరకూడదని చట్టం నిర్దేశిస్తుంది. సో యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. మనకి అకార్డింగ్ టు యాంటీ డిఫెక్షన్ లా బిఫోర్ 6 months వరకు ప్రాబ్లం లేదు. ఆఫ్టర్ 6 months ఎవరైతే జాయిన్ అవుతారో ఏదైనా రాజకీయ పార్టీలో అలాంటి వ్యక్తులకి ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఫిరాయింపు కేసును ప్రిసైడింగ్ అధికారి నిర్ణయించాల్సిన కాల పరిమితిని చట్టం అందించలేదు. ఎస్, స్టేట్మెంట్ సెకండ్ అనేది కరెక్ట్ అండి. ఇక్కడ మనకి స్పీకర్ లేదా చైర్మన్ ఇంత నిర్దిష్ట కాల పరిమితిలో ఈ ఫిరాయింపుల కేసును విచారణ చేయాలి అని చట్టంలో ఎక్కడా పేర్కొనలేదు. అయితే స్పీకర్ యొక్క యాక్షన్స్, స్పీకర్ తీసుకున్న చర్యలు మాత్రం న్యాయ సమీక్ష పరిధిలోకి వర్తిస్తాయి. సో ఆన్సర్ ఏమవుతుందండి? బి, 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, భవిష్యత్తు భద్రంగా ఉండాలి అంటే ఈ ఆర్టికల్లో ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ అండ్ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ కావచ్చు, అలానే ప్రపంచ దేశాలు ఈ క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలు లాంటివి మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, భారత్పై సుంకాల మోత. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద కూడా టారిఫ్స్ని విధిస్తూ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అలానే మనపై ప్రతీకారం ఎంత. సో ఈ టారిఫ్స్ వలన భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ప్రభావం చూపుతుంది అనేది కూడా ఈ ఆర్టికల్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, తేజాస్ విమానాల్లో విజయవంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థల పరీక్ష. ఓబీఓజీఎస్ అంటే ఆన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్ అనే ఒక నూతన వ్యవస్థను తేజాస్ విమానాలలో విజయవంతంగా పరీక్షించడం జరిగిందండి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, వివిధత కా అమృత్ మహోత్సవ్ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ వివిధత కా అమృత్ మహోత్సవం అనేది భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించడానికి భారతదేశంలో ఈ ప్రోగ్రామ్స్ని చేయడం జరుగుతుంది అండి. ఇది మనకి కల్చర్లో ఇంపార్టెంట్. సో ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే ఈ ఆర్టికల్ ముఖ్యంగా క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ వంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తుంది. అండ్ వీటి వలన కలిగే ప్రాబ్లమ్స్ ఏంటి, అలానే ప్రపంచ దేశాలు ఈ ప్రాబ్లమ్స్ని అరికట్టడానికి మరియు ఎదుర్కోవడానికి ఏ విధంగా సహాయం చేసుకోవాలి అనేది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాం. యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటే మానవ చర్యల వలన ఈ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉధృతంగా మారుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది 420 parts per million దాటితే ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు అనేవి ఎదురవుతాయి. అలానే అటవీ విస్తీర్ణం తగ్గిపోతుంది, మడ అడవులు కుంచుకుపోతున్నాయి, మరియు లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటూ ఉంది. ఈ వాతావరణ మార్పులు మరియు పర్యావరణ సమస్యల వలన ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గడంతో పాటు 2050 నాటికల్లా సంపన్న దేశాల జీడిపిలో 8% కోసుకుపోనుందని, అలానే అల్పాదాయ దేశాల విషయంలో అది 15% వరకు ఉంటుందని ఒక అంచనా అండి. అయితే ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంతో పాటు వాతావరణ మార్పులని నిరోధించగలిగితే చాలా వరకు ఈ సమస్యలని పరిష్కరించగలుగుతాము. దానికోసం 1992లోనే మనము రియో ఎర్త్ సమ్మిట్, ధరిత్రి సదస్సును నిర్వహించడం జరిగింది. దీనిలో వాతావరణ మార్పులను నిరోధించడం కోసం యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం కోసం యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం అజెండా 21ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ పేరుతో సమావేశాలు వీటి మీద నిర్వహిస్తూ ఉంటాయి. అయితే ఈ సమావేశాలను నిర్వహించడంతో పాటు ఒక యాక్షన్ ప్లాన్ని అమలు చేయడంలో మాత్రం ప్రపంచ దేశాలు వెనుకబడి ఉంటున్నాయి.
ముఖ్యంగా ఈ పర్యావరణ సమస్యలకి కారణమైన సంపన్న దేశాలు నిధులను ఇవ్వడంలో తీవ్ర జాప్యం చూపించడంతో మనకి ఈ కాన్సెన్సస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డీరైల్ అవ్వడం మనం చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో జరిగిన UNCBD కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15 ఇది మాంట్రియాల్ కెనడాలో జరిగిందండి. ఇందులో KMGBF కన్మింగ్ మాంట్రియాల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనే ఒక నాన్ బైండింగ్ ఫ్రేమ్వర్క్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో ఏం పెట్టుకున్నారు, టు హాల్ట్ అండ్ రివర్స్ బయోడైవర్సిటీ లాస్ బై 2030 2030 నాటికి ఈ జీవ వైవిధ్య నష్టాన్ని అరికట్టడము మరియు రివర్స్ జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కొరకు 30/30 టార్గెట్ అనే ప్రిన్సిపల్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అంటే 30% కన్జర్వేషన్ ఆఫ్ ల్యాండ్, సీ అండ్ ఇన్లాండ్ వాటర్ అండ్ 30% రీస్టోరేషన్ ఆఫ్ వేరియస్ డిగ్రేడెడ్ ఎకోసిస్టమ్స్ బై 2030. 2030 నాటికి ల్యాండ్, సీ మరియు ఇన్లాండ్ వాటర్లో 30% కన్జర్వేషన్ ఎఫర్ట్స్ని చూపించాలి. అలానే రీస్టోరేషన్ కూడా చూపించాలి. ఏవైతే వీటిలో ఆల్రెడీ డిగ్రేడెడ్ అయిపోయి ఉన్నాయో వాటిని 30% రీస్టోర్ చేయగలగాలి 2030 నాటికి. దీన్నే 30/30 ప్రిన్సిపల్ అంటారు. అయితే ఈ ఫ్రేమ్వర్క్స్ని మనము అడాప్ట్ చేసుకుంటున్నాం కానీ దీనికి నిర్దిష్టమైన ప్రణాళికలని రూపొందించడంలో వివిధ దేశాలు విఫలమవుతున్నాయండి. అలానే 2024లో జరిగిన UNCBD కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 16 కొలంబియాలోని కాలీలో జరిగింది. ఇందులో కాలీ డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఉపయోగం ఏమిటి, ఆదివాసీలు సేకరించిన మూలికలు, వన్యమృగాల యొక్క సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరిచి దానిని ప్రైవేట్ కంపెనీలు లైక్ ఫార్మా కంపెనీస్, కాస్మెటిక్ కంపెనీలు ఆర్జించే లాభాలతో ఒక కొత్త నిధిని ఏర్పాటు చేయాలని, అంటే ఈ కాలీ ఫండ్ని ఏర్పాటు చేయాలని ఇందులో మనము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికీ దాని మీద కార్యాచరణ అయితే సమగ్రంగా లేదు. అలానే ఈ వాతావరణ మార్పుల విషయంలో కూడా రీసెంట్గా జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 UNFCCC యొక్క కాన్ఫరెన్స్లో బాకు ఫైనాన్స్ గోల్స్ లేదా దీనిని NCQG న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్స్ అంటారండి. దీనిలో కొంత టార్గెట్స్ని ఫిక్స్ చేయడం జరిగింది. 2035 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సుమారు $1.3 ట్రిలియన్ సహాయాన్ని అందించాలి అని, అలాగే సంపన్న దేశాలు 2035 నాటికి $300 బిలియన్ నిధులను సమకూర్చాలి అని ఒక టార్గెట్ని ఫిక్స్ చేశారు. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి, ఇంక్లూడింగ్ భారత్. 2035 నాటికి సంపన్న దేశాలు $300 బిలియన్ ప్రతి ఏటా అందించాలి అనేది చాలా చాలా తక్కువ అనేది భారతదేశం యొక్క వాదన అండి. ఈ విధంగా ప్రపంచ దేశాలు ఒక సరియైన ఒప్పందాన్ని కుదుర్చుకోకపోవడము, ముఖ్యంగా సంపన్న దేశాలు నిధులను సమకూర్చడంలో తీవ్రమైన జాప్యం చూపించడంతో ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్య పరిరక్షణ మరియు వాతావరణ మార్పులని అరికట్టడానికి మనకి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇది మొత్తం మానవాళి మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అండి. సో ఇప్పటికైనా ప్రపంచ దేశాలు ఈ ఒప్పందాలని సరైన దిశలో అమలు చేసి మానవాళి భద్రతను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏప్రిల్ 2 నుంచి భారత్పై సుంకాల మోత, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. సో భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద ఏప్రిల్ 2 నుంచి అమెరికా సుంకాలు విధించనున్నది అని ట్రంప్ స్పష్టీకరణ చేయడం జరిగిందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. భారత్ అధిక దిగుమతి సుంకాలను విధిస్తుంది అని, అందుకే ఏప్రిల్ 2 నుంచి ఆ దేశంపై భారీగా ప్రతీకార సుంకాలను అమలు చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అధిక సుంకాల విధానం అనుచితమని, అలాంటి దేశాల అన్నిటిపైన సుంకాలు విధిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అంటే అమెరికా వస్తువులపై ఏ దేశాలు సుంకాలు విధిస్తున్నాయో అలాంటి వాటి అన్నిటి మీద కూడా మేము సుంకం విధిస్తాము అని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ముఖ్యంగా ఐరోపా దేశాలు, చైనా, బ్రెజిల్, భారత్, మెక్సికో, కెనడాతో పాటు పలు దేశాలు అమెరికా మీద అత్యధిక సుంకాలను విధిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశం విషయానికి వస్తే ఆటోమొబైల్ రంగంపై భారత్ 100% కంటే ఎక్కువ సుంకాలను వసూలు చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. చైనా 2 రెట్లు మరియు దక్షిణ కొరియా 4 రెట్లు సుంకాలను అమెరికా వస్తువుల మీద వసూలు చేస్తున్నాయని ఆయన పేర్కొనడం ఇక్కడ చూడవచ్చు. అలానే అమెరికా లెక్కల ప్రకారం 2024లో భారతదేశం మరియు అమెరికా మధ్య $129.2 బిలియన్ వ్యాపారం జరిగింది. ఇందులో భారత్కు అమెరికా దిగుమతుల వాటా $41.8 బిలియన్ కాగా భారత్ ఎగుమతుల వాటా $87.4 బిలియన్.
సో ఇక్కడ మనము ఈ ట్రేడ్ డిఫరెన్స్ అనేది చూడవచ్చు. అండ్ భారతదేశం ఇక్కడ ఎక్కువ ఎగుమతుల్ని సుమారు $87.4 బిలియన్ ఎగుమతులని ఇక్కడ అమెరికాకి ఎగుమతి చేయడం జరిగింది. అయితే ఈ సుంకాల ప్రభావం వలన ఈ ట్రేడ్ మీద, ఈ వాణిజ్యం మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. అలానే అమెరికా యొక్క ఈ కౌంటర్ టారిఫ్స్ యొక్క మెజర్స్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా భారత్ ప్రయత్నిస్తూ ఉంది. అలానే అమెరికా యొక్క ఈ కౌంటర్ టారిఫ్స్ మెజర్స్ వలన ఏ రంగాలలో భారతదేశం నష్టాలు చూస్తుంది అనేది ఇక్కడ చూస్తే, అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా భారత్లో కొన్ని రంగాలు ప్రభావితమవుతాయి. సుంకాల కారణంగా ధరలు పెరిగితే వినియోగదారులు దూరమై కంపెనీలకు నష్టం జరుగుతుందని అంచనా. అక్కడ మనకి ఇదివరకు ₹100 లభించే ఒక వస్తువు సుంకాల కారణంగా అంటే ఒక 20% టారిఫ్ విధిస్తే అది ₹120 లభిస్తుంది. అంటే ధర పెరగడం వల్ల ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా అక్కడ వినియోగదారులు దాని మీద ఇంట్రెస్ట్ చూపించడం మానేస్తారు. ఇది ఆ వస్తువుల యొక్క ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏ రంగాలలో ఇప్పుడు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయనేది చూస్తే, భారతదేశంలో రసాయనాలు, లోహ ఉత్పత్తులు, ఆభరణాలు అత్యధికంగా ఈ సుంకాల వలన ప్రభావితమవుతాయి. అలానే ఆటోమొబైల్స్, ఔషధాలు, ఆహార ఉత్పత్తుల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. అండ్ వ్యవసాయ రంగానికి కూడా నష్టం కలుగజేసే అవకాశం ఉంది. ఇక్కడ గణాంకాలని చూడండి. భారత్ మరియు అమెరికా యొక్క టారిఫ్స్, యావరేజ్ టారిఫ్స్ విషయానికి చూస్తే 2018లో భారత్ 11.59% టారిఫ్స్ని విధిస్తే అమెరికా 2.72%, అలానే 2019లో 13.42%, అమెరికా 3.84% విధించింది. 2020లో భారత్ 12.22% యావరేజ్ టారిఫ్స్ని విధిస్తే అమెరికా 3.83% విధించింది. అండ్ 2021లో భారత్ 12.52% టారిఫ్స్ని విధిస్తే అమెరికా 3.91%ని విధించింది. 2022 యొక్క గణాంకాలని చూస్తే భారత్ 15.3% టారిఫ్స్ని విధించగా అమెరికా భారత వస్తువుల మీద 3.83% టారిఫ్స్ని విధించింది. సో ఈ విధంగా మనకి భారత్ మరియు అమెరికా మధ్య యొక్క టారిఫ్స్ డిఫరెన్సెస్ అనేవి చూడవచ్చు. భారతదేశం యొక్క ఎగుమతులు, దిగుమతులు విషయానికి వస్తే మొత్తం ఎగుమతులలో 17.7% ఎగుమతులు అమెరికాకు మనము ఎగుమతి చేస్తున్నాము. అదే సమయంలో దిగుమతుల విషయానికి వస్తే మొత్తం దిగుమతులలో అమెరికా నుంచి 2.7% దిగుమతులు చేస్తున్నాము. భారత్ నుంచి అమెరికాకు ముత్యాలు, రంగురాళ్ళు, ఔషధాలు, ఆహారోత్పత్తులు వంటి వాటిని మనం ఎగుమతి చేస్తే అమెరికా నుంచి మనము విద్యుత్ మిషనరీ పరికరాలు, అణు రియాక్టర్లు, యంత్రాలు, ఖనిజ ఇంధనాలు, చమురు, లెన్సులు, మైక్రోస్కోపులు, వైద్య పరికరాలు లాంటి వాటిని దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈ సుంకాల ప్రభావం వీటి అన్నిటి మీద పడే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. త్వరలోనే $5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా భారత్, ప్రధాని మోదీ వెల్లడి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. భారతదేశం త్వరలోనే $5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా అంటే $5 ట్రిలియన్ ఎకానమీగా అవతరిస్తుంది అని నరేంద్ర మోదీ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. దాని కొరకు నూతన ఉద్యోగాల సృష్టికి, సత్వరాభివృద్ధి సాధనకు నవ్యావిష్కరణలు, ఆర్థిక రంగం, ప్రజల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాలపై పెట్టుబడులు పెట్టాలని సూచించారు. అలానే 2014 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం 3 కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణను అందించింది అని, 1000 ఐటీఐలను ఉన్నతీకరించామని అంటే అప్గ్రేడ్ చేశామని, 5 విశిష్ట నైపుణ్య కేంద్రాలను, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను స్థాపించామని వివరించారు. గత నెలలో విడుదలైన IMF నివేదికను ప్రస్తావిస్తూ 2015 నుంచి 2025 మధ్య కాలంలో భారతదేశం 66% వృద్ధితో సుమారు $3.8 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందిందని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు. ప్రస్తుతం భారతదేశం $3.8 ట్రిలియన్ ఎకానమీగా ఉంది. ఇది త్వరలోనే $5 ట్రిలియన్ ఎకానమీగా అవతరిస్తుందని ఆయన ప్రకటించడం ఇక్కడ మనం చూడవచ్చు. అలానే ఇదే కంటెక్స్ట్లో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకోవడానికి భారతదేశం $30 ట్రిలియన్ ఎకానమీగా అవతరించడానికి నీతి ఆయోగ్ ఒక రూట్ మ్యాప్ని ఇక్కడ ప్రిపేర్ చేయడం మనం చూడవచ్చండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. $30 ట్రిలియన్ ఎకానమీగా భారతదేశం అవతరించడానికి మనము 2030 నాటికి $6.7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మనకి అవతరించాల్సిన అవసరం ఉంది. 2040 నాటికి $16.1 ట్రిలియన్ అండ్ 2047 నాటికి 29 నుంచి 30 ట్రిలియన్ అందుకోవడానికి ఇక్కడ ఈ రోడ్ మ్యాప్ని ప్రిపేర్ చేయడం జరిగింది. జీడిపి ఎట్ కరెంట్ ప్రైసెస్, అలానే పెర్ క్యాపిటా జీడిపి అట్ కరెంట్ ప్రైసెస్. దీని కొరకు అంటే ఈ $30 ట్రిలియన్ ఎకానమీని సాధించడానికి ఏ ఇండికేటర్స్లో వృద్ధి చూపించాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది.
2030 నాటికి పెర్ క్యాపిటా జీడిపి $4,418, అలానే 2040 నాటికి $10,021 చేరుకోవాలి. 2047 నాటికి $17,590 పెర్ క్యాపిటా జీడిపి అట్ కరెంట్ ప్రైసెస్ చేరుకోవడానికి రోడ్ మ్యాప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలానే ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే $1.6 ట్రిలియన్ 2030 నాటికి చేరుకోవాలి. అండ్ 2040 నాటికి $4.6 ట్రిలియన్, 2047 నాటికి $8.7 ట్రిలియన్ మనము చేరుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంపోర్ట్స్ విషయానికి వస్తే $1.9 ట్రిలియన్ 2030 నాటికి, అండ్ $5.9 ట్రిలియన్ 2040 నాటికి, అండ్ $12.1 ట్రిలియన్ 2047 నాటికి ఇక్కడ ఇంపోర్ట్స్ విషయంలో పురోగతి చూపించాల్సిన అవసరం ఉంది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇక్కడ చూడండి ట్రిలియన్ రూపీస్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2030 నాటికి 195.5 ట్రిలియన్ రూపీస్, 2040 నాటికి 591.1 ట్రిలియన్ రూపీస్, అండ్ 2047 నాటికి 1273.4 ట్రిలియన్ రూపీస్కి చేరుకోవాల్సిన అవసరం ఉంది ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అని ఈ రోడ్ మ్యాప్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ సేవింగ్స్ విషయంలో చూస్తే ఇది కూడా ట్రిలియన్ రూపీస్లో ఇవ్వడం జరిగింది. 207.8 ట్రిలియన్ రూపీస్ 2030 నాటికి, 649.4 ట్రిలియన్ రూపీస్ 2040 నాటికి, అండ్ 1339.7 ట్రిలియన్ రూపీస్ ఇన్ 2047కి చేరుకోవాల్సిన అవసరం ఉంది అని నీతి ఆయోగ్ యొక్క నివేదిక పేర్కొంటుంది. ఇది మనకి గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ అలానే యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్స్లో ఈ గణాంకాలు అనేవి కీలకంగా ఉపయోగపడతాయండి. సో ఇవన్నీ ఒకసారి చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తేజాస్ విమానాల్లో విజయవంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థల పరీక్ష, డిఆర్డిఓ ఐఏఎఫ్లకు రక్షణ మంత్రి అభినందనలు. జనరల్గా యుద్ధ విమానాలలో పైలట్లు ఆక్సిజన్ కోసం అంటే పైన ఎత్తుకు వెళ్లే కొలది ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కన్వెన్షనల్ ఆక్సిజన్ సిలిండర్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఈ ఆక్సిజన్ సిలిండర్స్లో ఆక్సిజన్ వాయువుని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే ఈ ఆక్సిజన్ సిలిండర్ల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా విమానాలలోనే ఆక్సిజన్ తయారయ్యి సరఫరా అయ్యే విధంగా ఆన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టమ్ని డిఆర్డిఓ సొంతంగా రూపొందించింది. దీనిని సక్సెస్ఫుల్గా తేజాస్ విమానాలలో విజయవంతంగా పరీక్షించడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యవస్థను కొద్దిపాటి మార్పులు చేర్పులతో MiG-29K ఇతర యుద్ధ విమానాలలోనూ ప్రవేశపెడతామని తెలిపింది. సముద్ర మట్టం నుంచి 50,000 అడుగుల ఎత్తు అంతకంటే దిగువ స్థాయిలలో కూడా గగనతల విన్యాసాలు నిర్వహించి ఈ వ్యవస్థను పరీక్షించగా అన్ని పారామితులలోనూ ఈ వ్యవస్థ సఫలతను సాధించింది అని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ OBOGS సిస్టంలో మాలిక్యులర్ సీవ్ టెక్నాలజీ దాన్ని ఉపయోగిస్తారండి. ఈ మాలిక్యులర్ సీవ్ టెక్నాలజీలో ఇతర అణువులను వేరు చేసి ఆక్సిజన్ అణువులను కాన్సన్ట్రేషన్ చేసి మనకి ఆక్సిజన్ వాయువుని సరఫరా చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వివిధత కా అమృత్ మహోత్సవ్ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ వివిధత కా అమృత్ మహోత్సవ్ 2వ ఎడిషన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం దక్షిణ భారతదేశానికి చెందిన కళలు, సంస్కృతిని ప్రజలు అవగాహన చేసుకునేందుకు దోహదపడనుంది. ఈ ఉత్సవాన్ని దేశ సుసంపన్న వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు, వేడుక చేసుకునేందుకు రాష్ట్రపతి భవన్లోని నిర్వహిస్తున్నారు. రెండవసారి ఈ కార్యక్రమంలో ఈసారి దక్షిణ భారత రాష్ట్రాలపై దృష్టి సారించినట్లు ప్రకటించారు. లాస్ట్ టైం అంటే ఫస్ట్ ఎడిషన్లో ఈశాన్య రాష్ట్రాల యొక్క కల్చర్ని ఇక్కడ ప్రాపగేట్ చేయడం జరిగింది. ఇప్పుడు దక్షిణ భారతదేశాల యొక్క కల్చర్ని ప్రాపగేట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ సహా కేంద్రపాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, పుదుచ్చేరిల యొక్క చైతన్యవంతమైన సంస్కృతిని ప్రజలు అవగాహన చేసుకోవచ్చని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ఇందులో చూడండి దక్షిణ భారతదేశం యొక్క వివిధ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు వంటి వాటిని ఇక్కడ మనము అబ్జర్వ్ చేయవచ్చు. అలానే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్నాయి. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ చూసినప్పుడు ద యూనియన్ గవర్నమెంట్ ఆన్ 3 March 2025 అప్రూవ్డ్ ద అప్గ్రేడేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC అండ్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ IRFC యాజ్ ద కంట్రీస్ 25th and 26th నవరత్న కంపెనీస్ రెస్పెక్టివ్లీ. సో భారతదేశంలో 25వ మరియు 26వ నవరత్న కంపెనీలుగా IRCTC మరియు IRFCస్ని యూనియన్ గవర్నమెంట్ అప్గ్రేడ్ చేయడం జరిగిందండి.
భారతదేశంలో కొన్ని కంపెనీలకి వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఆధారంగా కొన్ని ఇండికేటర్స్ ఆధారంగా లైక్ నెట్ ప్రాఫిట్, నెట్ వర్త్, కాస్ట్ ఆఫ్ సర్వీసెస్ లాంటి ఇండికేటర్స్ ఆధారంగా మహారత్న, మినీరత్న, నవరత్న లాంటి స్టేటస్లని ఇస్తూ ఉంటారండి. ఇప్పుడు హయ్యెస్ట్ స్టేటస్ వచ్చి మహారత్న, నెక్స్ట్ నవరత్న స్టేటస్ అండ్ మినీరత్నలో 2 కేటగిరీస్ ఉంటాయండి. కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 వివిధ యొక్క పెర్ఫార్మెన్స్ అండ్ ఇండికేటర్స్ ఆధారంగా కంపెనీలకి ఈ స్టేటస్లు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు 25వ మరియు 26వ నవరత్న కంపెనీలుగా ఐఆర్సిటిసి మరియు ఐఆర్ఎఫ్సిస్ అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. నవరత్న స్టేటస్ రావాలి అంటే ఖచ్చితంగా ఆల్రెడీ మినీరత్న కేటగిరీ 1 కంపెనీ అయి ఉండాలి, లేదా షెడ్యూల్డ్ ఏ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే అది నవరత్న కేటగిరీకి అప్గ్రేడ్ చేయబడుతుంది. అలానే ఎక్సలెంట్ ఆర్ వెరీ గుడ్ రేటింగ్ ఇన్ 3 ఆఫ్ లాస్ట్ 5 ఇయర్స్. గడిచిన 5 సంవత్సరాలలో 3 సంవత్సరాలు, కనీసం 3 సంవత్సరాలు ఎక్సలెంట్ కేటగిరీలో ఇది ఉండాలి. అండ్ కాంపోజిట్ స్కోర్ వచ్చి 60 అబవ్ ఇన్ నెట్ వర్త్ కావచ్చు, నెట్ ప్రాఫిట్ లాంటి ఇండికేటర్స్లో కనీసం 60 అండ్ అబవ్ స్కోర్ని ఇవి సాధించాలి. అప్పుడే ఇవి నవరత్న కేటగిరీ స్టేటస్కి లభిస్తాయి. నెక్స్ట్ వన్, ఇండియా అండ్ నేపాల్ సైన్డ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ 3rd March 2025. The primary agenda of the agreement is to promote collaboration between the two nations and strengthen intergovernmental cooperation in the wash ante water, sanitation and hygiene sectors, ensuring better access to clean drinking water and sanitation for their populations. ఈ 2 దేశాల జనాభాకి రక్షిత మంచినీరు మరియు శానిటేషన్, హైజీన్ని అందించే లక్ష్యంతో ఈ 2 దేశాలు ఒక MOU ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇక్కడ చూడవచ్చు. అండ్ సమ్ మోర్ వన్ లైనర్స్ని ఇక్కడ చూస్తే, అమెరికా ప్రతిష్టాత్మక పౌర పురస్కారం US ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు? ఈ పురస్కారం పొందిన తొలి ఫుట్బాల్ క్రీడాకారుడిగా ఈయన ఈ ఘనత సాధించారు. అలానే 2022లో ఈ పురస్కారం పొందిన తొలి ఫుట్బాల్ క్రీడాకారిణిగా అమెరికన్ మహిళా ఫుట్బాలర్ స్టార్ మెగాన్ రాపినోయ్ నిలిచింది. ఇప్పుడు లియోనాల్ మెస్సీ, అర్జెంటీనాకి చెందిన మెస్సీ ఈ పురస్కారాన్ని దక్కించుకున్న మొదటి ఫుట్బాల్ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ వన్ చూడండి, భారత్ ఇటీవల ప్రపంచంలో ఎన్నో అతిపెద్ద మెట్రో రైల్ వ్యవస్థ ఉన్న దేశంగా ఆవిర్భవించింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మెట్రో వ్యవస్థలు ఎక్కువగా ఉన్న దేశాలలో 3వ స్థానంలో నిలిచింది అండి. 2025 నాటికి భారత్లో మెట్రో రైల్ నెట్వర్క్ 1000 కిలోమీటర్లకు పైగా చేరుకుంది. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన ఖాళీ ఫండ్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈ ఖాళీ ఫండ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈరోజు డిస్కస్ చేయడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో 3 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. దీనిలో కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ డిస్కషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.